మెదక్ జిల్లా రామాయంపేటలో అతిథి గృహంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీసీ సంక్షేమ అధ్యక్షుడు మాట్లాడుతూ నిజాంపేట మండలం కల్వకుంట్ల గ్రామానికి చెందిన బీడి నాగరాజ్ గౌడ్ ను జిల్లా ఉపాధ్యక్షునిగాను మరియు జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షునిగా వెంకటేష్ ను ఎన్నుకోవడం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం మెదక్ అధ్యక్షునిగా మెట్టు గంగారాంను ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి పోలీస్ దేవేందర్ మరియు జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు కవిత హరిప్రసాద్, కొన్నపురం సిద్దారం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామంపేట అతిథి గృహంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆదేశాల మేరకు ఏదైతే నియోజకవర్గ, తర్వాత జిల్లా స్థాయి, తర్వాత మండల స్థాయి, తర్వాత గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామో దానిలో భాగంగా ఈరోజు ఇద్దరిని జిల్లా ఉపాధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే వాస్తవంగా రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో బీసీలు ఎవరైతున్నారో అన్ని కులాలని ఏకతాటిపై నడిపించడానికి ఈ కమిటీలు వేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే బీసీలు ఎవరుతున్నారో, బీసీ సామాజిక వర్గం ఎవరున్నారో మనకు వాస్తవంగా అవగాహన లోపం వల్ల వారికి అందాల్సినటువంటి ఫలాలు అందలేకపోతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా వాళ్ళందరినీ చైతన్యపరిచి తర్వాత వారికి అవగాహన కల్పించి అత్యంతలోనే మేము వారికి రాజకీయ అంటే బీసీ సంక్షేమ సంఘం ఎందుకు పనిచేస్తుంది, తర్వాత బీసీలకు వాళ్ళ యొక్క హక్కులేంటి, మన హక్కుల కొరకు మనం పోరాడాలనే ఉద్దేశంతో అది తొందరలోనే మేము రామంపేటలో ఆర్ కృష్ణ గారిని ఆహ్వానించి ఒక రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయబోతున్నాము. కాబట్టి దీనికి మెదక్ జిల్లాలోనే లేకుంటే మెదక్ నియోజకవర్గ స్థాయి నుంచి కానీ ప్రతి నియోజకవర్గంలో ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తాము. తప్పకుండా రాబోయే రోజుల్లో విద్యార్థులు కానీ తర్వాత బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి ప్రతి ఒక్కరు వారికి వాళ్ళ యొక్క హక్కులు ఏవవుతున్నాయో ఆ హక్కుల కొరకు పోరాడి వాటిని సాధించుకుంటామని నేను తెలియజేసుకుంటాను. మెదక్ జిల్లాలోని బీసీ కమిటీలు వేయడంలో భాగంగా ఈరోజు నూతనంగా ఏర్పాటైనటువంటి నిజాంపేట మండలం నుంచి మరి జిల్లా బీసీ రైతు కమిటీలకు బాలుగారి వెంకటేశం గారిని, మరి అదేవిధంగా బీసీ మహిళా వైస్ ప్రెసిడెంట్ గారు మళ్ళీ హాజరై, అధికార ప్రతినిధి దేవేందర్ గారు, మరి ఇతర సభ్యులు హాజరై కమిటీలోకి తీసుకొని నాగరాజ్ గారిని బీసీ సంక్షేమ సంఘంలోకి వైస్ ప్రెసిడెంట్ గా తీసుకున్నాము. మరి వారు నియమించడంలో భాగంగా ప్రతి మండలంలో పర్యటించి, ప్రతి మండలంలో మా బీసీ సంఘం పర్యటించి నాయకులందరినీ ఏకతాటిపై తెచ్చే విధంగా మేము ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. మరి రాబోయే కాలంలో ఇంకా అన్ని మండలాల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేసి బీసీ సంక్షేమ సంఘాలు, మహిళా సంఘాలు, రైతు కమిటీలు, యువత, విద్యార్థి అన్ని సంఘాలను బలోపేతం చేసి బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేసి ఈ బీసీలకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో ఆ వాటాను సాధించుకోవడానికి మేము ఆహార దిశలు కృషి చేసి బీసీ సంక్షేమ సంఘాన్ని ముందుకు తీసుకుపోతామని